వేరి సభ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా ఉంది. దీంతో పాటు జాతీయ రాజకీయాలకు సంబంధించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒక వేదికను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇండియా అలయన్స్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ విజయవేరి సభ అనేది జాతీయ స్థాయితో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయబోతుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏముంటబోతుంది అనేది కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజులకు సమావేశాలు సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా జాతీయ స్థాయి పరిణామాలు, అదేవిధంగా చైనాకు సంబంధించి భూభాగాల ఇష్యూలు ఏదైతే ఉన్నాయో, దాంతో పాటు ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇలాంటి సమస్యలపై కూడా సిడబ్ల్యూసీలో చర్చించారు. దాంతో పాటు తెలంగాణకు సంబంధించి 6 గ్యారంటీ స్కీమ్లను కూడా సోనియా గాంధీ ఈ సమావేశంలో ప్రకటిస్తారు. 2 పార్టీలకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు విడివిడిగా 2 ఛార్జీ సీట్లను కూడా ఈ రోజు ప్రకటిస్తారు. ఈ రోజు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి జాతీయ స్థాయి నాయకులను 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ రోజు ప్రకటించేటువంటి 6 గ్యారంటీలు కూడా రేపు వారు కేటాయించిన నియోజకవర్గాల వారీగా ఇంటింటి ప్రచారం కూడా చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. రమేష్, అలాగే దాదాపు 10 లక్షల మంది జన సమీకరణ ఉండే లక్ష్యంతోనే సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? అదేవిధంగా ఈ విజయవేరి సభలో ఎటువంటి నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత పునరుత్తేజం కలిగించేటువంటి కార్యక్రమాలు అయితే రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసిసిని కూడా పిసిసి చాలా రిక్వెస్ట్ చేసింది. సిడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలంటూ కూడా పిసిసి చేసిన రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 100 ఏళ్లకు పైగా పార్టీ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ కు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో కానీ సిడబ్ల్యూసీ సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వస్తామనే ఆశ కొంత చిగురించిన నేపథ్యంలో ఈ సమావేశాలను ఇక్కడనే ఏర్పాటు చేయడం, అలాగే బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఈ సభ వేదికగా సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించబోతున్నారు. ఇందులో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500 ప్రతి నెల ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ఈ పథకంలో ప్రకటిస్తున్నది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పింఛన్ ఏదైతే ఉందో చేయూత పథకం ద్వారా 4,000, అదేవిధంగా గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, అలాగే రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని కూడా ఇచ్చేందుకు ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు తెలంగాణకు సంబంధించి 6 గ్యారంటీ స్కీమ్లను ఈ వేదికగా ప్రకటించబోతున్నారు. వీటినే ఒక రకంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా అనుకోవచ్చు. ఇవే హామీలతో ప్రజల్లోకి ఎన్నికలకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతుంది. రమేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సభ మీదకి ఒకటేసారి హాజరయ్యే అవకాశం ఉందంటారా, లేకుంటే ఒక్కొక్కరు వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ చైర్పర్సన్ గా ఉన్నారు. దాంతో పాటు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఏదైతే గతంలో సోనియా గాంధీ కానీ అదే గాంధీ కుటుంబం అంటూ కూడా ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొత్తగా మల్లికార్జున ఖర్గేకు అక్కడ ఏఐసిసి బాధ్యతలను అప్పచెప్పారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలకంగా ఉంటుంది. మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ కూడా చాలా కీలకమైనటువంటి పర్సన్ గా ఇండియా కూటమిలో ఉన్నారు. నిన్న జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా పి చిదంబరం, జయరాం రమేష్ లాంటి గతంలో జాతీయ కేంద్ర మంత్రులుగా కూడా వాళ్ళంతా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వారంతా క్లియర్ గా చెప్తున్నారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఏదైతే దేశం అంతా కూడా ఆర్థిక లోటులోకి దిగజారిపోతుంది. ఈ విధానాలన్నీ కూడా తిరోగామి చర్యలుగా ఉన్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మం కానీ ఇతర మతాల ఇష్యూలు కానీ ఇటీవల జరిగినటువంటి మణిపూర్ ఘటనలు, ఈ విధంగా హిమాచల్ ప్రమాదాలు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది కూడా సిడబ్ల్యూసీలో చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలను కూడా అక్కడ ఉగ్రవాదులు చంపివేస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండేవారు ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదు. ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించి తాము
క్లియర్ గా ఉన్నాము. ఏదైతే ఎలక్షన్లకు సంబంధించి మేము రాజకీయం మాట్లాడతాం తప్ప దేశానికి సంబంధించిన విషయంలో ఇలాంటి సహింస భూము అనేది కూడా క్లియర్ గా సిడబ్ల్యూసీ సమావేశాల్లో చర్చించారు. కాబట్టి ఈ వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై కూడా వీళ్ళంతా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇందులో కొంత సోనియా గాంధీకి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేనందువల్ల చాలా తక్కువ సమయం తీసుకునేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇటు పి చిదంబరం కానీ జయరాం రమేష్ లాంటి నాయకులు కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడేటువంటి అవకాశాలు. థ్యాంక్ యూ రమేష్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో విజయబేరి మహాసభకు సర్వం సిద్ధమైంది. సభ వద్ద కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. మహాసభ వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విజయబేరి మహాసభకు కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 6 అంశాల్లో విజయబేరి సభపై వెల్లడించే అవకాశం ఉందని టీ కాంగ్రెస్ నేతలు తెలిపారు.